రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కొత్త బిల్డింగులు రానున్నాయి. దశల వారీగా కాలేజీలను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని 24 సర్కారు కాలేజీలకు కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం కింద వీటిని కట్టేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధిపై ఫోకస్ చేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల పరిధిలోని 24 కాలేజీలకు కొత్త బిల్డింగులు కట్టాలని ప్రపోజల్స్ పంపించింది ఇంటర్ బోర్డు. ఈ ప్రాజెక్టు వ్యయం 593 కోట్ల 70 లక్షలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 355 కోట్ల 62 లక్షల నిధులను ప్రతిపాదించింది. మిగిలిన 237 కోట్ల 10 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బిల్డింగ్ నిర్మాణాల అంచనాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం సర్కార్ కాలేజీలో ఫ్రీ అడ్మిషన్లు, ఫ్రీ బుక్స్, ల్యాబ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో పలు కార్యక్రమాలలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో అడిషనల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కొరత ఏర్పడింది. మైనారిటీ స్టూడెంట్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలోని కాలేజీలను ఈ పథకం కింద ఎంపిక చేశారు అధికారులు. మొదట హైదరాబాద్ జిల్లాలోని కాలేజీలకే కొత్త బిల్డింగ్స్ కట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రతిపాదించారు. అయితే ఉన్నతాధికారుల సూచనతో రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు ఎక్కువగా ఉన్న కాలేజీలను ఎంపిక చేస్తూ మరో ప్రపోజల్ సర్కారుకు ఇచ్చారు. హైదరాబాద్లో 11 కాలేజీలు ఉండగా నాంపల్లి కాలేజీకి 40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కట్టాలని ప్రతిపాదించారు. సిటీలోని ఫలక్నోమా, గోల్కొండ, బోరుబండ, ముషీరాబాద్, హుసేని ఆలం, మారేడుపల్లి, సిటీ కాలేజ్, మైసారం, కాచిగూడ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటు మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి కాలేజీలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం కాలేజీలు, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, బిహెచ్ఈఎల్ కాలేజీలు ఉన్నాయి. నిర్మల్లోని బైంసా, ముథోల్, నల్గొండ గర్ల్స్, ఆదిలాబాద్ బాయ్స్, మహబూబ్ నగర్ గర్ల్స్ కాలేజీలకు కొత్త బిల్డింగులు నిర్మించనున్నారు. సర్కార్ నిర్ణయంతో 25,000 మందికి పైగా విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇంటర్ విద్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇంటర్ బోర్డు అధికారులు. ఇంటర్ విద్యలో సమూల మార్పులు చేస్తున్నామని అంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ సిలబస్లో మార్పులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక జూనియర్ కాలేజీల్లో మిడ్ డే మీల్స్ అమలుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు.